కాల్సో చూసి 15 రోజులు వెంటపడ్డా. ఆ రోజుల్లో టీవీ ఛానల్‌లో ఏది 2020 కరోనా సమయంలో పెద్ద హల్చల్ చేసింది. నా అన్వేషణ మీద కాకులు దాడి చేసాయనేసి. మీ అందరూ చూసుకోవచ్చు. అయితే ఇంకీ వీళ్ళు లక్ష్మీదేవి తప్ప అన్నీ ఇస్తున్నారని జెప్పి నేను నా పని నేను చేసుకుంటూ పోయాను. సెర్బియా నుంచి ప్రపంచపు యుద్ధం ఏది ఎన్నో వేల కోట్ల ప్రాణాలు పోయిన బోస్నియా, హెర్జగోవినియా దేశం ఏదైతే ఉందో ఏది ప్రపంచ యుద్ధం పుట్టిన ప్లేసు అక్కడికి వెళ్ళాను. అక్కడ అగ్నిదేవుడున్నాడు. ఆ అగ్నిజ్వాల ఏంటి అప్పుడు పుట్టిందంట. ఆ ప్రపంచ యుద్ధం పుట్టినప్పుడు అగ్నిజ్వాల దగ్గరికెళ్ళి ఏదో అగ్నిదేవుడికి నేను నమస్కరించుకొని, అయ్యా ధర్మదేవత, న్యాయదేవత, ఈ కర్మదేవతలతోనే నాకేం ఉపయోగం లేదు. తినడానికి తిండి లేదు, పప్పన్నం తినాలి. ఒక్కోసంత ఆవకాయ తినడానికైనా డబ్బులేవయ్యా, డబ్బు పంపించండయ్యా, లక్ష్మీదేవిని ఇయ్యండయ్యా అంటే అదృష్ట దేవతనిచ్చి ఆయన వరం ఇచ్చిపోయారు. నాకు చాలా కోపమొచ్చింది. నేనన్నాను, మీకు బుద్ధుందా లేదా? నేను అడిగిందేటి మీరిచ్చిందంటే మాయమైపోయాడు. అవి ప్రశ్నించేలోగా మా అగ్నిదేవుడు మాయమైపోయాడు. ఏం అనలేదు. అమ్మా ఇప్పుడు నలుగురున్నారు, నువ్వు దేనికొచ్చావు అన్నాను. నేను దేనికొచ్చాను, ఆయన ఇచ్చారు, నువ్విచ్చావు. నాకు అర్థం అవ్వక అడిగాను. ధర్మదేవతను ఏం చేసుకోవాలి, న్యాయదేవతను ఏం చేసుకోవాలి, కర్మదేవతను ఏం చేసుకోవాలి, వీళ్ళు ముగ్గురు ఉంటుండగా అదృష్ట దేవత నాకెందుకు, నాకు లక్ష్మీదేవి కావాలంటే, అదృష్ట దేవత ఉంది అన్వేషు, నీకు అర్థం అవ్వట్లేదు. నువ్వేమనుకుంటున్నావు? 60,000తో ఇంటికాడ నుంచి వచ్చావా? 60,000తో సొమాలియా తిరిగేసావా? సోమాలియా తర్వాత నువ్వు ఇథియోపియా దేశం వెళ్ళావా? 60,000తో 4 దేశాలు తిరిగేవా? అదే అదృష్టం. అందుకే నేనొచ్చాను అంది. అవును కదా! నిజమే కదా! 60 దేశాలతో 4 దేశాలు ఎలా తిరగగలుగుతాం? 4 నెలలు ఎలా బతకగలం ఈ దేశాల్లోని? అప్పుడు నాకు అర్థమైంది. ఆహా! అయితే నాకు అదృష్టం మొదలైంది అన్నాను. అయితే మేము నలుగురం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే రోజు మాట్లాడుకుంటుంటే ఆళ్ళేమన్నారంటే, "ఏం చేద్దాం" అంటే, "నువ్వెవరివో కాదు సాక్షాత్తు బ్రహ్మదేవుడివి. బ్రహ్మదేవుని అంశలో పుట్టావు. తలరాతలు రాయాలి" అన్నారు. అవునా! ఇప్పుడు నేనేం చేయాలంటే, "నువ్వేవ్ నువ్వు నీ వృత్తి ధర్మం ఏంటి?" అన్నాను. "యూట్యూబ్ తీయడం, వీడియోలు తీసి పెట్టడం అంతర్జాలంలోని" అన్నాను. "అవునా! అయితే అంతర్జాలంలోనే నీకు తెలియని దేశాన్ని దోచుకున్న మాఫియా తయారవుతుంది. దాన్ని కూకట వేళ్ళతో పీకాలి" అన్నారు. ఎలాగా? ఎవరు అంటే, ఈ ఎంసీఎన్ కంపెనీలున్నాయి. మల్టీ ఛానల్ నెట్వర్కింగ్ అని. వీళ్ళేం చేస్తారంటే, వీళ్ళు భారత ప్రజల్ని వీళ్ళని వెర్రి వాళ్ళని చేయడం కోసం, ఈ భారతీయ ప్రజల్ని బద్ధకస్తులుగా చేయడం కోసం, వాళ్ళని ఎప్పుడూ మోసం చేయడం కోసం మన దేశంలోనే ఉంటూ, మన దేశాన్ని మోసం చేస్తూ మల్టీ ఛానల్ నెట్వర్కింగ్ కంపెనీలని కమ్మడ తర్వాత ఇంకేది మిల్లీ మంకు, ఆ తర్వాత ఇన్ఫినాటి, ఆ తర్వాత చాయ్ బిస్కెట్టు, ఆ తర్వాత స్ట్రైక్ ఇంకా చెప్పుకుంటూ పోతే దరిద్రపు ముండా వెధవలు చాలా మంది ఉన్నారు. వీళ్ళ పనేంటి? బెట్టింగ్ కంపెనీ ఈ జూద కంపెనీలతో టై అప్ అవ్వడం. విదేశాలు ఈ ఈ ఈ ఎవరు వీళ్ళు ఉన్నారు కదా ఉగ్రవాదులు. ఉగ్రవాదులతో చేతులు కలపడం. ఆ బెట్టింగ్ కంపెనీలతోని వీళ్ళు టై అప్ అవ్వడం. ఈ కంపెనీ వాళ్ళు. వీళ్ళు టై అప్ అయ్యి వీళ్ళొచ్చి చెప్పడం. సో, వీళ్ళ పని అది. అది ముందే చెప్పేసింది ధర్మదేవత, న్యాయదేవత. మన భారతదేశం చాలా కష్టాల్లోకి వెళ్తుంది. ఎన్నో వేల మంది ప్రాణాలు పోబోతున్నాయి అన్వేషు. అన్నీ కాపాడలేవు గానీ కొన్ని కాపాడు. నువ్వు బ్రహ్మదేవుడు కదా! తలరాత రాయు అన్నారు. ఎలా అంటే చెప్పలేదు. నువ్వే చేసుకో అన్నారు. అయితే అప్పుడు ప్రపంచ యుద్ధం పుట్టినప్పుడే ఈ కంపెనీల మీద ఎంసీఎన్ కంపెనీల మీద యుద్ధం ప్రకటించాను. 41 రోజులు యుద్ధం చేశాను. నా అదృష్ట సంఖ్య 41. 41 రోజులు యుద్ధం చేశాను. అయితే యుద్ధం చేస్తే వాళ్ళందరూ ఎలా ఉంటారు? ఏం చేస్తారు? వాళ్ళ విధి విధానాలేంటో తెలుసుకున్నాను. తెలుసుకున్నాక వాళ్ళు ఏ తప్పులు చేయబోతున్నారో తెలుసుకున్నాను. అంతా తెలుసుకున్నాను. తర్వాత 2022 కొలంబియా దేశంలో ఒక చెట్టు కింద కూర్చొని పప్పన్నం తిన్నారు కదా! యుద్ధాలు చేసుకుంటూ ఉంటే పనవ్వదు కదా! అయితే ఈ సంవత్సరం అంతా తిరిగేసి 2022 2022 ఏం చేశానంటే చెట్టు కింద కూర్చొని మళ్ళీ భరతం పట్టాను. నీ భరతం పడతా చూడని చెప్పి మళ్ళీ ఎంసీఎన్ కంపెనీల మీద భరతం పట్టాను. అయితే ఈసారి కొట్టే దెబ్బకి అందరూ చచ్చిపోయారు. చచ్చిపోవడం అంటే ఇంక వాళ్ళకి అడ్రస్‌లు లేకుండా గల్లంతయిపోయారు ఈ కంపెనీలంతాన. అయితే వీళ్ళేం చేశారు, జోదం కంపెనీ ఏవైతే ఉన్నాయో బినోమో చాలా దరిద్రపు కంపెనీలయన్నీ. తీవ్రవాద కంపెనీలు. ఆ కంపెనీలకి ఏజెంట్లుగా తయారయ్యి, మన యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బాస. ఎంతనుకున్నారు అక్షరాల 20,00,000, 30,00,000, 40 నాకే ఆఫర్ చేశారు 50,00,000 ఇక ఎంసీఎన్ కంపెనీలు. బెట్టింగ్ యాప్ చేసుకుంటే నీకు 50,00,000 ఇస్తాము అన్నారు. నాకొద్దు నేనన్నా. అదృష్ట దేవత, కర్మదేవత, న్యాయదేవత, ధర్మదేవత నా దగ్గర ఉంటుండగా నాకెందుకీ పాపిష్టి సొమ్ము? కావాలంటే అదృష్టమే వస్తుంది. నాకేం వద్దు అని చెప్పి నేను ఆళ్ళకి చెప్పలేదు వీళ్ళున్నారని. నాకేం వద్దు నేను చేయను అని చెప్పాను.
నేను జైన్ అని చెప్పేసి సో వాళ్ళందరి మీద చేశాను అయిపోయింది. అయితే నేను అలా ప్రయాణిస్తున్నాను. కిలిమంజారో కొండలు ఎక్కాను, చైనా చూశాను. అంతా అయిపోయాక వీళ్ళు స్తుతిమించుకుపోయారు. ఎంతవరకు స్తుతిమించిపోయారంటే మీకు అప్పులున్నాయా? బెట్టింగ్ యాప్‌లు ఆడండి. మీ అప్పులు తీర్చాలంటే బెట్టింగ్ యాప్‌లు ఆడండి. మీ ఇల్లు కట్టాలంటే బెట్టింగ్ యాప్‌లు ఆడండి. మీ కారు కొనాలంటే బెట్టింగ్ యాప్ మరీ దా దారుణంగా తయారయ్యారు వీళ్ళు. ఈ ఆహ్, బళ్ళు తగలెట్టడం, కార్లు తగలెట్టడం, రోడ్ల మీద డబ్బులేసెరడం, లక్ష్మీదేవిని ఆకాశంలో విసిరేవాళ్ళు వీళ్ళు. అబ్బో! మరీ తారాస్థాయికెళ్ళిపోయింది ఈ జూదం. ఎన్నో వేల మంది ప్రాణాలు పోతుంటే ఇంకా న్యాయదేవత అంది, "అన్వేషు అన్నీ తెలిసిన వాడివి చూడవయ్యా" అంటే అప్పటికి నెలకి 30,00,000 వస్తున్నాయి యూట్యూబ్‌లో నుంచి. లక్ష్మీదేవిని పక్కన పెట్టు. ఎవరికైనా నువ్వు నీది నాకొచ్చింది నేను ఉంచుకో. నెలకు 30,00,000 వచ్చింది దాన ధర్మాలు చేసేస్తాను నాకు కావాల్సింది ఒక కట్టెపండు, ఒక ఏపలకాయ, లీటర్ నీళ్ళు అంతే. మిగతాదంతా తీసేసుకో. నాకేం వద్దు. నాకెందుకు? నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. నేను అమెరికాలో అశుద్ధం క్లీన్ చేసి కట్టించిన ఇల్లు చాలు. ఇంకేం వద్దు. నాకెంత డబ్బొచ్చినా దాన ధర్మాలకే వాడుతాను తప్ప నేను రూపాయి ఉంచుకోను. ఎవరికి కనబడితే వాడికి అన్నం పెడుతుంటాను. విదేశాల్లో కుక్కలకి అన్నీ వీడియోలు తీసి పెట్టలేం గానీ, రోడ్ల మీద వెళ్తున్న సునకాలకి, పిల్లి పిల్లలకి, ఆ తర్వాత పేదవాళ్ళకి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పిలిచి తీసుకెళ్ళి అన్నం పెడతాను. ప్రతీదీ మనం వీడియో తీసి చూపించలేం బాగోదు. కొన్ని కొన్ని సందర్భానుసారం వస్తుంటాయి గానీ, రోజు నేను పుణ్యాన్ని వెతుక్కొని వెళ్తాను. పాపాన్ని సత్యాన్ని పాపం నా దగ్గర చాలు. ఇది కర్మదేవత, న్యాయదేవత, ధర్మదేవత, అదృష్టదేవత ఇన్ని మంది దేవతలు నాతో ఉండి సచ్చాక పాపం వస్తుందా చెప్పు? రాదు. అందులో నిత్యం వేదం చదువుకుంటూ ఉంటాను. ఇంకా దినచర్య విషయానికొస్తే పొద్దున్న బ్రహ్మీ ముహూర్తంలో సూర్యుడు ఉదయించక ముందే ఉదయించి కాలకృత్యాలు తీర్చేసుకొని సూర్య నమస్కారం చేసుకుంటాను. నేను ఆదిత్య ప్రదాత సూర్యదేవుడు అమ్మో శ్రీ సూర్యనారాయణ మంత్రం పాట మా అమ్మ పాడుతారు ఆ పాట. మా సూర్యుని మంత్రం చేసుకొని మంత్రం చదువుకొని సూర్య నమస్కారాలు చేసుకొని రోజు దినచర్య ప్రారంభిస్తాను. అవునట్లు నేను ఏకభక్తం మహాయోగి, విభక్తం మహారోగి, చతుర్థ పంచమ భక్తం రోగి పరమరోగి అన్నారు మన పెద్దలు. ఆ సిద్ధాంతంతోనే మొన్నటి వరకు ఒంటిపూట ఉపవాసం చేశాను. అబద్ధం ఆడడం ఎందుకని మహాభారతం చేసేటప్పుడు నియమనిష్టలతోనే ఒంటిపూట తినేవాడిని. మహాభారతం అయిపోయాక మళ్ళీ విభక్తంలోకి వచ్చాను. ఎందుకంటే మంత్రాలు నాభిలో నుంచి వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే నన్ను కాపాడేవాడు ఉండరు. ఇప్పుడు ధర్మదేవత, న్యాయదేవత, అదృష్ట దేవత ఈ దేవతలు ఉన్నారు అంటే అలా చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు నాతో ఉంటానంటారు కానీ వాళ్ళు ఏం చేయరు. అన్నీ నేనే చేసుకోమని అంటారు. ఉండి నాకేంటో నాకు అర్థం అవ్వదు వీళ్ళు గోల. అయితే ఇలాగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. మరి ఇంతమంది దేవతలున్నారు, ఇంత రామాయణ మహాభారతాలు చెప్తున్నావు, నువ్వు చూస్తే అన్నీ తెలిసిన వాళ్ళలాగా ఉన్నావు, మాకేంటి ఈ కర్మ, ఎందుకు ఈ రచ్చాలొప్పు అని. ఇప్పుడు నేను 10 మందికి ఉపయోగపడాలని అనుకుంటాను గానీ, 10 మందికి ఇప్పుడు అందరికీ తెలుసు నేనేమంటాను, సీతమ్మ వారిని నా సీతమ్మని నేనెందుకు అనుకుంటాను? అక్కడ అన్నది అత్యాచారాలు మరీ దారుణంగా అయిపోయి. ఇప్పుడు భారతదేశం అంటే కర్మభూమి, పుణ్యభూమి. స్త్రీ అత్యాచారాలు తారాస్థాయికి వెళ్ళిపోయి మరీ దారుణంగా గోమాతను బలాత్కారం చేయడం ఏంటి? అది గర్భిణితో ఉన్న గోమాతని. హిందూ సాంప్రదాయం ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాటి మీద మీలాంటి వాళ్ళు ఖండించట్లేదు. అందుకే మీ అంతు చూడడానికి వచ్చాను. మీ తలరాతలు రాయబోతున్నాను. మీరు కూడా స్తుతిమించుకుపోయారు చాలా. మీరు వేదాలని, కంకణాలని మీకు ఈ ఫాలోయింగు జనం చెప్పట్లు చూసి మీరు ఎక్కిపోతున్నారు కానీ తగ్గాలి మీరు. చాలా 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 పాపం చేస్తున్నారు. ఇప్పుడు మీ లింగం ఏంటి? పూలింగం. నా లింగం ఏంటి? పూలింగం. మన గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారి లింగం ఏంటి? పూలింగం. వాళ్ళెవరు? స్త్రీలింగం. స్త్రీల గురించి మనకెందుకు? మన పంచమనం కొట్టుకొని మన వరి బీజాల కన్నా మన వృషణాలకి గాలి తగిలితే చాలు. మన పప్పు అన్నం మనం తిందా, మన వరి బీజాల గురించి మన వరి బీజం అంటాను అమంగళప్రదంగా. వృషణాలకి గాలి తగిలితే చాలు. ఆడవాళ్ళు ఏం కొట్టుకుంటే మనకెందుకయ్యా చెప్పండి? తరతరాలుగా యుగాలుగా అత్యాచారాలు చేస్తూనే ఉన్నాం. సతీసాగమనం. ఆడవాళ్ళ మీద మన పెత్తనం ఏంటి? బూతు మాటలు ఆడవాళ్ళ మీద రాసిన శాస్త్రాలన్నీ ఆడవాళ్ళ, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం నుంచి కలియుగం మీద ఆడవాళ్ళ మీద పెత్తనం ఏంటి? నాకు తిరిగి ఇప్పుడు త్రేతాయుగంలో సీతాదేవిని అవమానించాం కానీ మనం రాముడిని ఏమి అనలేకపోయామే. అది పక్కన పెట్టు. సీతాదేవి గారిని మనం అలాగనడం తప్పు కానీ ఆ పక్కన పెడితే ద్వాపరయుగానికి వస్తే ద్వాపరయుగంలో ద్రౌపదీదేవిని కీచుకులు వీళ్ళంతా చేసేది కానీ మాకు శ్రీకృష్ణ పరమాత్ముడు నువ్వు వచ్చి చేరవకపోతే ద్రౌపది మాత దేవి పరిస్థితి ఏమవుదును? ఇవన్నీ ఎవరు ఆలోచించట్లే. పెద్దగుండా వాళ్ళు మీరే చెప్పాలి వీళ్ళందరికీ. వీళ్ళు సామాన్యులు, వీళ్ళు నిమిత్త మాత్రులు, వీళ్ళకి ఏం తెలుసు? శాస్త్రం ఏం ఘోషిస్తుందో చెప్పడానికే కదండి మీరున్నారు.
నేను అన్న దాంట్లో తప్పే ఉంది. వాడేదో అన్నాడు, వాడేదో చెప్పాడు, వాడన్నది పక్కన పెట్టండి అని చెప్పాలి గానీ, మీరు దానికి యుద్ధానికి కాలు దువ్వుతే పోయేదెవరు? ఆ! ఆయుర్దాయం దగ్గరలో ఎవరికుంది? నాదెంత? మీదెంత? బ్రహ్మదేవుడితో విష్ణువు యుద్ధం జెయ్యొచ్చా? ఆ! మీ అన్నీ తెలిసిన వారు, సర్వం బొచ్చు. అన్నీ తెలిసిన వారు ఆలోచించి మాట్లాడాల. మీరలా తప్పు. నీ నా నా సిద్ధాంతాలేంటంటే, దేశాన్ని మతం మత్తులో అన్యాయం చేస్తున్నారు. అది నేను సహించను. నేనుంటుండగా అదెలా సాధ్యమవుతది? బత్తాయి అంటే వ్యాపారం. మతాన్ని వ్యాపారం కోసం వాడుకోకూడదు. వీళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. చాలా తప్పు. అంతే కదా! ఇప్పుడు రూపాయికి రోజు రోజుకి క్షీణిస్తుందంటే జై శ్రీరామ్ అంటున్నారు. అందరూ జై శ్రీరామ్ కోసం మాట్లాడుతున్నారు గానీ, రూపాయి కోసం ఎవరు ఇప్పుడు రూపాయి ఎంతయింది? రూ. 70 అయింది. జై శ్రీరామ్ అన్నారు. రూపాయి రూ. 80 అయింది. జై శ్రీరామ్ అన్నారు. రూపాయి రూ. 90 వచ్చేసింది. జై శ్రీరామ్ అన్నారు. రేపు రూ. 100 మీరు జై శ్రీరామ్ అనడం తప్పులేదు. కానీ రూపాయి పడిపోతుంది. దాని గురించి ఆలోచించకుండా ఏవేవో చెప్తారేంటి? తప్పు. వీళ్ళని అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. వాళ్ళు అరుస్తూ ఉంటారు. మనం చూస్తూ వదలి. నేను ఏవి పట్టించుకోను. నా పనేదేదో నాది. హాయిగా లభిస్తాను. భక్త కన్నప్ప, దానవీర శూరకర్ణ, ఆ తర్వాత పౌరాణికాలంటే ఆ ప్రాణం పోసేసుకుంటాను. అవి చూస్తాను. వీళ్ళంతా నిమిత్తం మనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినప్పుడు వాళ్ళతో నేను వాదించేదేంటి మూర్ఖులతోని? ఏదో నా ఆటలు నేను ఆడుకుంటూ ఉంటాను. సరదా ఆటగాడిని కాబట్టి సరదా అంతే. ఇంకేం లేదు. ఇంకా నేను చెప్పొచ్చేదేంటంటే, మీరు తక్షణమే వీటిని ఖండించాలి. మీరు కూడా కొన్ని కొన్ని మీకు హాస్యాస్పదంగా మీరు ఏం చేస్తారు, చలోక్తులు విసిరేటప్పుడు నోరు జారుతారు మీరు నాలాగే. ఒకటే కుంపట అయినప్పుడు ఏం ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనం వాక్చాతుర్యం అనర్గళంగా ఉంటుంది. మంత్రాలు చెప్పి 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 నాలుక అలా కొన్నిసార్లు తప్పులు దొర్లుతూ ఉంటాయి. మహాభారతం చెప్పేటప్పుడు చాగంటి కోటేశ్వర్ గారు ఎన్ని తప్పులు చెప్పారో అది తెప్పించి సరిదిద్దుకున్నారు అనుకోండి, చూపించమంటే చూపిస్తాను. ఆయన చెప్పిన మహాభారతంలో ఇన్ని తప్పులు వెతికాను. ఆ తర్వాత తమడ చెప్పింది విన్నాను. తమడ ఇంకానా చెప్పేటప్పుడు వాక్శుద్ధి జరుగుతూ ఉంటుంటుంది. చిన్న చిన్న తప్పులు దొర్లుతూ ఉంటాయి. మనం చూసినట్లు పోవాలి. అంతేగాని ఎక్క తోక తోక పెక్కుంటే పోయేది ఎవరండి? నాకు తెలియగలుగుతాను. గతం మర్చిపోకూడదు. మా